బండి సంజయ్ గారు కొడుకును వెంటనే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు బండి బైరతును వెంటనే చేయాలి పాత్రలు న్యాయం వెంటనే చేయాలి బండి బైరతును వెంటనే చేయాలి బండి బైరతును వెంటనే. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ లైంగిక వేధింపులు చేసి ఒక అమ్మాయి పైన అయోధ్యలకు పాడగొడితే ఈరోజు పోక్సో కేసు నమోదైనా కానీ 10 రోజులు గడుస్తున్నా కానీ ఏ రకంగా కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడము దుర్భాగ్యము. ఇది ఒక పక్కనేమో కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది. ఈరోజు చట్టాలు అనేటివి వాళ్ళ చుట్టాలుగా వాళ్ళ పరిధిలోనే ఉంటాయి కాబట్టి మొత్తం కూడా చట్టాలను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు పోక్సో కేసు నమోదు చేసిన మట్టుకు కానీ ఇంతవరకు కూడా ఈరోజు వారికి పోలీస్ స్టేషన్లో బైండ్ అవుట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అండ చూసుకునే తనయుడు కాబట్టి ఈరోజు మొత్తం కూడా చట్టాలను దుర్వినియోగం చేసి ఈరోజు ఈ మహిళల రక్షణ లేకుండా చూస్తుంది. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఈరోజు భారత మాతకి అని చెప్పి భారత మాత ఎక్కడ ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలలో భారత మాతను చూసుకోవాలి. కానీ ఈ దేశంలో ఉన్న మహిళలను అణచివేయడము, లైంగిక వేధింపులు చేయడంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పూనుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, చింతశుద్ధి ఉంటే ఖచ్చితంగా బండి భగీరథను అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపాలి. ఒక పక్కనేమో మా కొడుకు తప్పు చేయనప్పుడు మరే ఎందుకు చట్టం ముందర ఉంచలేమని ఈరోజు బండి సంజయ్ అంటున్నాం. ఈరోజు మేము ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో పరిధి ఉన్న ప్రజలు దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే మేమందరం కూడా ఓట్లు వేసి బండి సంజయ్ గెలిస్తే ఈ రాష్ట్రానికి జిల్లాకి ఏమో చేస్తానని చెప్పి ఈ జిల్లాకు ఇది రాష్ట్రానికి ఏం చేయడం ఏమున్నా జై శ్రీరామ్ అని చెప్పి భారత మాతకని చేస్తుంది తప్ప తన కొడుకుతో ఈరోజు ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మొత్తం ఇబ్బంది గురి చేసి లైంగిక వేధింపులకు గురి చేసి తప్ప ఈరోజు ఈ మహిళలకు రక్షణ లేకుండా ఈరోజు చేసుకున్నాడు. కానీ ఇతను తెలియజేస్తూ వెంటనే ఈరోజు బండి భగీరథను అరెస్ట్ చేసి పోక్సో కేసులో నమోదు చేసి వెంటనే జైలుకు పంపలే పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ తనయుడైన బండి భైరత్ పైన 8వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంతవరకు కూడా పోక్సో చట్టం అమలైంది కానీ దాన్ని మాత్రము బండి భైరత్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు అప్పచెప్పుడు పాపాన పోలేదు. అంటే మినిస్టర్ అనే అహంకారంతో బండి సంజయ్ గారు తన కొడుకును దాచపెట్టడం ఎంతవరకు సమంజసమని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే నీ కొడుకు మంచి అది ఏం తప్పియాలని అనుకుంటే కనుక వెంటనే నువ్వు జైలు కప్పేపి నీ నిజాయితీని నిరూపించుకో, లేదంటే నీ ఎంపీకి పదవికి మినిస్టర్ పదవికి రాజీనామా చేయమని బండి సంజయ్కి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మహిళలు సామాజిక న్యాయం మహిళలకు కావాలని మీరు అడుగుతూ ఉన్నారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వము మహిళలకు చాలా స్థిరంగా నీతులు చెప్తా ఉన్నది, ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ వస్తే కాంగ్రెస్ కనుక పోలీసులు మాత్రము బండి భైరత్ని ఎందుకు తప్పిస్తుర్రు, ఎందుకు పట్టుకోలేకపోతుర్రు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంత దాచపెట్టి అంత వట్టి బట్టలు దొంగతనం చేద్దరం తీసుకొని నిమిషంలో జైల్లో పెడతారు. అలాంటిది బండి భైరత్ని ఎందుకు మీరు జైలుకు పట్టించడం లేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయిపై తప్పుడు కేసు పెట్టి మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ భైరత్ని వెంటనే శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మైనర్ బాలికపై అత్యాచారం అట్లా ప్రేమతోటి మోసం చేసినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి బండి సంజయ్ గారు మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ నా కొడుకునైనా ఎవరినైనా చట్టం ఒక్కటే, చట్టం తన పని తాను చేసుకోకపోతే చట్టానికి అడ్డంగా చేసి చట్టం పరంగా మేము దాన్ని చట్ట పరిధిలో మేము పనిచేస్తామని చెప్తున్నటువంటి బండి సంజయ్ గారు మరి వాళ్ళ కొడుకుని ఎందుకు దాచిపెడతా ఉన్నారు, మరి ఇంతవరకు ఎందుకు పోలీస్ స్టేషన్ కూడా ఎందుకు మరి తీసుకుపోతలేరని ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం. మరి జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని వారసుడిగా చెప్పుకున్నటువంటి నువ్వు మరి శ్రీరాముడు ప్రజలు అనుమానం ఇస్తే ప్రజలు మరి సీతని అగ్నిప్రవేశం చేయించినటువంటి శ్రీరాముడు
మరి ఈరోజు ఆయన నువ్వు అడుగుదాలు నడుతున్నావు చెప్పుకుంటున్నావు మరి ఆయన నువ్వు మరి నీ కొడుకును తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు అప్పగించి నీ నిజాయితీ నిరూపించుకోవాలని ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మేము అడుగుతా ఉన్నాం. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది వేరే పనుల లెక్కల ఈరోజు బీజేపీ వాళ్ళ వ్యవహారం ఉంది. ఈ రకంగా దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున అత్యాచారం బీజేపీ ప్రభుత్వ హయాంలో జరుగుతాయని మహిళల రక్షణ కూడా పోతూ ఉంది. ఈ రకంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నిదానంతో ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా చేసే పని ఈరోజు బీజేపీ చేస్తుంది. ఒక పక్క మహిళలను కాపాడుతామని పడుతూ రెండో పక్క ఈరోజు మహిళలపై అత్యాచారాలు కొనసాగిస్తే సాంప్రదాయం ఈరోజు కేంద్రంలో బీజేపీ కొనసాగిస్తోంది. వాళ్ళకి రక్షణగా నరేంద్ర మోడీ ఉంటా ఉన్నాడు, వాళ్ళని కాపాడే పనిలో ఉన్నాడు. మరి ఇప్పుడు 10 రోజులు అవుతా ఉంది. మరి ఈ బండి బరువులు పట్టుకోవడానికి ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ఈ సందర్భం అడుగుతారు. అదే ఇంకో వేరే వాళ్ళు అయితే తక్షణమే అంటే ఏ రాత్రి ఎక్కడున్నా కానీ పొయ్యి పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ పడేసేవాళ్ళు. అదేవిధంగా బీజేపీ అంధభక్తులు కూడా సోషల్ మీడియా ఎన్నో పోస్టులు చేసేవారు వరకు. కానీ ఈరోజు బండి భగీరథపై ఏ ఒక్కరు కూడా మహిళా సంఘాల బీజేపీ మహిళా నాయకురాలు కూడా ఎన్నడూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఏమన్నా జై శ్రీరామ్ హిందూ అనుకుంటూ మరి ప్రజలను మోసగించే పని మానుకోవాలని ఇప్పటికైనా బండి సంజయ్ గారు నిజాయితీ ఉంటే వెంటనే తన కొడుకు నిజంగానే ఆయన నిజాయితీ నిరూపించుకునేది వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లొంగిపోయే విధంగా తీసుకుపోవాలని ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం.